ఏలేరు జిల్లా పోలవరం నిర్వాసితులకు ప్యాకేజ్ సక్రమంగా అందడం లేదని, అంతేకాకుండా ఈ ప్రాంత రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలవరం బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. వర్ధిల్లాలి అఖిల భారత రైతు ఐక్య సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు ఐక్య సంఘం, వర్ధిల్లాలి సిపిఐ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుటిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ని. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం చెప్పేసని పోలవరం కోసం అన్ని రకాలుగా త్యాగాలు చేసేటువంటి పోలవరం ముంపు నిర్వాసితులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయి. 2017 ఉన్నటువంటి జీవో ఏదైతుందో ఆ జీవోను రద్దు చేసి కొత్త జీవో ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండిన యువకులందరూ కూడా ఏ రోజైతే వాళ్ళు మరి R&R ప్యాకేజ్ ఇస్తున్నారో ఆ రోజు కడుగు తేదీ లేకుండా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే మొన్న ఇచ్చినటువంటి 41 కాంటులు 120 అడుగులకు సంబంధించినటువంటి మరి ఏదైతే రైతుల నిర్వాసితులకి మరి కొంతమందికి డబ్బులు ఏదైతే అకౌంట్లో వేసారు R&R ప్యాకేజ్ ఇచ్చారు. 45 కాంటులు మండలాన్ని యూనిట్గా తీసుకొని మరి నిర్వాసితులందరూ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే ఏదైతే 2022 వచ్చినటువంటి గోదావరి వరదను బట్టి మొత్తం మండలం మొత్తం అన్ని గ్రామాలు మునిగిపోయినాయి. ఆ ముంపు ఉంది కాబట్టి వీళ్ళందరూ R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరి మిగతా నిర్వాసితులందరూ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 2006 అటవీ హక్కు చట్ట ప్రకారంగా పోడు సాగుదారులందరికీ పోడు పట్టా ఇవ్వాలని చెప్పేసి పెదవాగు ప్రాజెక్టు కాలువల మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు ఒకరి